హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడి పేరు మహిషాసురుడు. ఆ మహిషాసురుడు దేవతలందరినీ రూల్ చేయాలి అని అనుకున్నాడు ఒకసారి. దానికోసం దేవతలందరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సాధ్యమైనంత వరకు దేవతలు కూడా తిరిగి పోరాడారు. కానీ మహిషాసురుడికి చాలా బలం ఎక్కువ. ఆయన సగం మనిషి, సగం బఫెలో అవతారం అన్నమాట. ఇంకా అలా ఉండేసరికి దేవతలందరితో ఎలా పడితే అలా గొడవ పడేసి వాళ్ళందరినీ బెదరగొట్టాడు. ఇంకా మిగతా దేవతలందరూ ఏం చేయాలో అర్థం కాక దుర్గాదేవి దగ్గరికి వెళ్ళారు. మహిషాసురుడు దేవలోకాన్ని మొత్తం ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు, దేవతలందరినీ తానే రాజై పాలించాలనుకుంటున్నాడు అన్న విషయం అంతా దుర్గాదేవికి చెప్పేసరికి ఆవిడకి చాలా కోపం వచ్చేసింది. దాంతో ఆ మహిషాసురుణ్ణి ఎలాగైనా సరే అంతం చేయాలని ఆ రాక్షసుడితో పోరాటానికి దిగింది. 1 కాదు 2 కాదు 9 రోజులు జరిగింది ఆ యుద్ధం వాళ్ళిద్దరి మధ్య. 10th డే అంటే 10వ రోజున ఆ మహిషాసురుణ్ణి శాశ్వతంగా అంతం చేసింది దుర్గాదేవి. అందుకే మనం 10th డే రోజున విజయదశమి అని జరుపుకుంటాం. అదే మన దసరా. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? దేవతలంటే గుడ్ పీపుల్, రాక్షసులంటే బ్యాడ్ పీపుల్. బ్యాడ్ పీపుల్ కొంతవరకు గుడ్ పీపుల్ మీద గెలవచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది మాత్రం గుడ్ పీపులే. కొంచెం ఆలస్యమైన ఏది ఇప్పుడు మన స్టోరీలో దేవతకైనా సరే ఆ రాక్షసుని అంతం చేయడానికి 9 days పట్టింది కదా, అలాగే బ్యాడ్ పీపుల్ పైన గుడ్ పీపుల్ గెలవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఫైనల్గా గెలిచేది మాత్రం గుడ్ పీపులే. అర్థమైందా? మరి అలాంటి చెడు మీద మంచి గెలిచిన ఈ రోజున మీ అందరికీ మంచి జరగాలి. హ్యాపీ దసరా. ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.